ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ గ్రూప్ 3 ఎగ్జామ్ ఎకానమీ పేపర్ చూద్దాం. ఎకానమీ పేపర్, ఇది గ్రూప్ 3 ఎకానమీ పేపర్. ఎకానమీ ఫైనల్కి తెలంగాణ గ్రూప్ 3 ఎకానమీ ఫైనల్కి ఇది. క్వశ్చన్ దగ్గర ఇట్లా ఎఫ్ అని పెట్టాం కదా, ఈ ఎఫ్ అని పెట్టింది ఆన్సర్. ఫైనల్కి ఇచ్చిన తర్వాత పెట్టిన ఆన్సర్ ఇది, చూసుకోండి. మొదటగా ఫస్ట్ క్వశ్చన్, ఈ క్రింది అంశాలను 2024-25 కేంద్ర బడ్జెట్లో వాటిలోని ప్రతి అంశానికి చేసిన ప్రతిపాదిత వ్యయంతో జతపరచమన్నాడు. ఆన్సర్ 3. థర్డ్ వన్, A4. రక్షణ శాఖ కోసం 4.55%, గ్రామీణాభివృద్ధి కోసం 2.66%, వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలకు 1.52%, సమాచార సాంకేతిక మరియు టెలికాంకి 1.16%. ఓకే, వీడియోని లైటింగ్ ఎక్కువ పెట్టుకొని చూసుకోండి. మొబైల్లో చేస్తున్నాను, సౌండ్ ఎక్కువ పెట్టుకోండి. భారతదేశ జనాభాకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఆన్సర్, భారతదేశ జనాభా వృద్ధికి సంబంధించి 1921వ సంవత్సరాన్ని గొప్ప విభజన సంవత్సరంగా చెబుతారు. థర్డ్ క్వశ్చన్, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2020-21లో భారతదేశంలోని క్రింది ప్రతి రాష్ట్రంలో 15 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసు ఉన్న జనాభా శాతం ఆధారంగా వాటిని ఆరోహణ క్రమంలో అమర్చబడ్డాడు. ఆరోహణ క్రమం. ఆన్సర్, పంజాబ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్. పంజాబ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్. ఫోర్త్ క్వశ్చన్, భారతదేశంలో సంపద పన్ను వేయటాన్ని ఏ మదింపు సంవత్సరం నుండి రద్దు చేశారు? భారతదేశంలో సంపద పన్ను వేయటాన్ని ఏ మదింపు సంవత్సరం నుండి రద్దు చేశారంటే 2016-17 నుంచి రద్దు చేశారు. ఫిఫ్త్ క్వశ్చన్, భారతదేశ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైనది? ఆన్సర్ ఏంటిది? ఏ మాత్రమే. 2021-22లో ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది. సిక్స్త్ క్వశ్చన్, 2023-24 ఆర్థిక సర్వేలో పేర్కొన్న ప్రకారం భారతదేశంలోని మొత్తం హరితగృహ వాయువుల విడుదలలో భారతదేశంలో ఉక్కు రంగం నుండి విడుదలయ్యే హరితగృహ వాయువుల వాటా ఎంత? ఆన్సర్ 12%, 12%. వీడియోని స్పీడ్ అనిపిస్తే స్టాప్ చేసుకొని చూడండి. మొబైల్లో చేస్తున్నాను, క్లారిటీగా ఉండకపోవచ్చు. లైటింగ్ ఎక్కువ పెట్టుకొని, సౌండ్ ఎక్కువ పెట్టుకొని వినండి. సెవెంత్ క్వశ్చన్, 2023-24లో భారతదేశంతో క్రింది దేశాల విదేశీ వర్తక విలువల ఆధారంగా వాటిని అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు. అవరోహణ క్రమం అంటే ఎక్కువ నుంచి తక్కువ. ABCD. ఆన్సర్ ఫోర్త్ వన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, తర్వాత రష్యా, తర్వాత సింగపూర్, తర్వాత జపాన్. ఆన్సర్ అంటే ఇక్కడ F అని పెట్టాను కదా, ఇది ఫైనల్ కీలో ఇచ్చిన ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఏ దేశం నుంచి విదేశీ వర్తక విలువలు ఎక్కువ ఉన్న భారతదేశానికంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉంది, తర్వాత రష్యా, తర్వాత సింగపూర్, తర్వాత జపాన్. ఓకే. ఎయిత్ క్వశ్చన్, భారత ప్రభుత్వపు గణాంక మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాతీయ ఆదాయం 2022-23 రెండవ ముందస్తు అంచనాల ప్రకారం 2011-12 ధరలలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల స్థూల విలువ మదింపు వృద్ధికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏవి ఒప్పు? అంటే AB రెండు ఒప్పేనంట. AB ఏంటది? 2020-21లో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు సుమారుగా 4% వృద్ధి రేటును నమోదు చేశాయి. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు 2021-22 నమోదు చేసిన వృద్ధి రేటు 3% కంటే ఎక్కువ. ఓకే, అర్థం కాకుంటే వీడియో స్టాప్ చేసుకొని చూడండి.
గ్రూప్ 3 ఎకానమీ పేపర్ ఇది. 9th క్వశ్చన్, క్రింది పద్ధతులలో వేటిని భారతదేశంలో స్థూల దేశీయోత్పత్తిని కొలవడానికి ఉపయోగిస్తారు? స్థూల దేశీయోత్పత్తిని కొలవడానికి ఉపయోగిస్తారు. BCD మాత్రమే. ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి. ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి. ఓకే, భారతదేశంలో స్థూల దేశీయోత్పత్తిని కొలవడానికి ఉపయోగిస్తారు వీటిని ఉత్పత్తి పద్ధతిని, ఆదాయ మదింపు పద్ధతిని, వ్యయ మదింపు పద్ధతి అని అంటారు. వీటి మూడింటిని. భారతదేశంలో 10th క్వశ్చన్, భారతదేశంలో 2021-22లో ప్రతి హెక్టార్కు పంటల దిగుబడి 4వ ముందస్తు అంచనాల ప్రకారం క్రింది పంటలను అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు. 2021-22లో. ఈ 2021-22ది వచ్చే ఎగ్జామ్లో అడగకపోవచ్చు, కానీ ఇలాంటి క్వశ్చన్ ఉంటుంది కంపల్సరీ. అంటే 2024-25 సంబంధించి ఎకానమీ సర్వే ఉంటుంది కదా, అందులో నుంచి క్వశ్చన్ పడుతుంది. ఈ క్వశ్చన్ చూసుకోవడం వల్ల మోడల్ మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. అంటే 2021-22 సంబంధించింది ఇచ్చాను కదా, ఇప్పుడు 24-25 సంబంధించిన క్వశ్చన్ వస్తుంది. గోధుమ, మొక్కజొన్న, వరి, సజ్జ. లెవెంత్ క్వశ్చన్, సంవత్సరిక కాలక్రమ శ్రామిక సర్వే నివేదిక 2021-22, జాతీయ పారిశ్రామిక వర్గీకరణ 2008 ప్రకారం విస్తృత పారిశ్రామిక విభజన ఆధారంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించి క్రింది వాక్యాలను ఏది ఒప్పు? ఆన్సర్ ఏ మాత్రమే. భారతదేశంలోని మొత్తం సాధారణ స్థాయి వ్యవసాయ కార్మికులలో భారతదేశంలోని సాధారణ స్థాయి పురుష వ్యవసాయ కార్మికులు 40% కంటే తక్కువగా ఉన్నారు. క్వశ్చన్ అర్థమైందా? సంవత్సరిక కాలక్రమ శ్రామిక సర్వే 2021-22 ప్రకారం వ్యవసాయ కార్మికులకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అన్నాడు. ఆన్సర్ ఏంటిది? ఏ మాత్రమే. ఏంటిది? భారతదేశంలోని మొత్తం సాధారణ స్థాయి వ్యవసాయ కార్మికులలో భారతదేశంలోని సాధారణ స్థాయి పురుష వ్యవసాయ కార్మికులు 41% కంటే తక్కువగా ఉన్నారు. ఓకే, ట్వెల్త్ క్వశ్చన్, క్రింది వాటిని పరిగణించుము అన్నాడు. 2022-23 తాత్కాలిక ముందస్తు అంచనా. మొదటి ముందస్తు అంచనాలో ప్రస్తుత ధరలలో భారతదేశం తలసరి ఆదాయం 1.70 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంది. 2020-21 మొదటి సవరించిన అంచనాలో భారతదేశ తలసరి ఆదాయ వృద్ధి రేటు ప్రస్తుత ధరలలో సుమారుగా 6% ఉంది. ఆన్సర్ ఏంటి? థర్డ్ వన్. ఏ ఒప్పు కానీ ఆర్ తప్పు. ఇలాంటి క్వశ్చన్స్ చూసుకోవాలి. కొత్త వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. 1-4 సార్లు చూసుకోండి. 13వ క్వశ్చన్, భారతదేశ జనాభాకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించుము. ఆన్సర్ సి మాత్రమే. భారతదేశంలో రాబోయే దశాబ్ద జనాభా లెక్కలు 16వ జాతీయ జనాభా లెక్కలు అవుతాయి. కరెక్ట్. భారతదేశంలో రాబోయే దశాబ్ద జనాభా లెక్కలు 16వ జనాభా లెక్కలు అవుతాయి. 14th క్వశ్చన్, భారతదేశంలో వ్యవసాయదారులకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? 14th క్వశ్చన్ ఏంటి? భారతదేశంలో వ్యవసాయదారులకు సంబంధించిన క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఆన్సర్ ఏ మాత్రమే. ప్రభుత్వం 1970కి ముందు వ్యవసాయదారుల కమిషన్ను ఏర్పాటు చేసింది. ఎప్పుడు? 1970కి ముందు వ్యవసాయదారుల కమిషన్ను ఏపీసీని ఏర్పాటు చేసింది. ఏ మాత్రమే కరెక్ట్. ఇది గ్రూప్ 3 ఎకానమీ పేపరు. టీజీపీఎస్సీ ఫైనల్కి ఇచ్చిన తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎఫ్ అని పెట్టాను, ఫైనల్కి అని పెట్టి వీడియో చేస్తున్నా, ఇది చూసుకోండి.
అన్ని పేపర్లోకి ఎకానమీ పేపర్ టఫ్గా ఉంటుంది. టఫ్ అంటే కొంచెం తెలిస్తే ఈజీ, ఇదే చాలా ఈజీ, మాటలు ఎక్కువ వస్తాయి. అర్థం కాకపోతే 1-10 సార్లు చూడండి వీడియో. ఎకానమీలో ఎక్కడ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయని తెలుస్తుంది. ఏ చదువుకోరు. జాతీయ ఆదాయానికి సంబంధించిన క్వశ్చన్ వచ్చి చూడండి. 15వ క్వశ్చన్, జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు కాదు అన్నాడు. క్వశ్చన్ బాగా చూసుకోవాలి. ఒప్పు కాదు, తప్పు కాదు, ఏది ఒప్పు ఏది తప్పు అట్లా అడుగుతాడు. 15వ క్వశ్చన్, జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు కాదు? బీసీ మాత్రమే ఆన్సర్. సరైన సమాధానాన్ని ఎంచుకోమన్నాడు. బీసీ ఒప్పు కాదట, అంటే ఏ మాత్రం ఒప్పు. ఆధార సంవత్సరంతో అంచనా వేసిన జాతీయ ఆదాయాన్ని స్థిర ధరలలో జాతీయ ఆదాయం అంటారు. 16వ క్వశ్చన్, భారతదేశంలో ప్రణాళికా సంఘం యొక్క క్రింది ఉప చైర్మన్లను కాలక్రమానుసారంగా అమర్చుము. ఆన్సర్ ఏంటిది? బీడీసీఏ. ఎస్బి చౌహాన్, తర్వాత ప్రణబ్ ముఖర్జీ, తర్వాత కేసీ పంత్, ప్రజెంట్ ఎవరు? మాంటెంగ్ సింగ్ అహ్లూవాలియా. ఓకే, వీడియోని స్టాప్ చేసుకొని చూసుకోండి. 1-2 సార్లు చూసుకోండి. ఎకనామిక్ క్వశ్చన్ పేపరు ఒక 10 సార్లు చూస్తేనే కానీ క్వశ్చన్లు ఎక్కడ వస్తున్నాయో అర్థం కాదు మనకు. 17వ క్వశ్చన్, 17th క్వశ్చన్, 2024-25 మధ్యంతర కేంద్ర బడ్జెట్ తాత్కాలిక వాస్తవాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ద్రవ్య లోటు స్థూల దేశీయోత్పత్తిలో సుమారు ఎంత శాతంగా ఉంది? ఆన్సర్ 5.6%. 5.6%. 18th క్వశ్చన్, జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఆన్సర్ ఏ మాత్రమే. స్థిర ధరలలో జాతీయ ఆదాయం ప్రజల కొనుగోలు శక్తి తెలుసుకోవడానికి నిజమైన కొలమానం. ఓకే, 19th క్వశ్చన్ని డిలీట్ చేశారు, ఇది అవసరం లేదు. 20 క్వశ్చన్ నెంబర్ 20, క్రింది వాటిలో ఏది వ్యయార్హ ఆదాయానికి సమానం? వ్యయార్హ ఆదాయానికి సమానం వ్యక్తిగత వినియోగం ప్లస్ వ్యక్తిగత పొదుపు. వ్యయార్హ ఆదాయానికి సమానం ఏంటిది? వ్యక్తిగత వినియోగం ప్లస్ వ్యక్తిగత పొదుపు. ఆర్థిక సర్వే 2021 క్వశ్చన్, ఆర్థిక సర్వే 2023-24లో పేర్కొన్న ప్రకారం భారతదేశంలో క్రియాశీల కంపెనీలకు సంబంధించిన క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? క్వశ్చన్ ఏంటి మళ్ళీ చూడండి. ఆర్థిక సర్వే 2023-24లో పేర్కొన్న ప్రకారం భారతదేశంలో క్రియాశీల కంపెనీలకు సంబంధించిన క్రింది వాక్యాలలో ఏది ఒప్పు అన్నాడు. ఆన్సర్ ఏంటి? ఏబిసిడి ఒప్పు. ఏబిసిడి అన్నీ ఒప్పారంట. ఏంటది? 2024 మార్చి 31 నాటికి భారతదేశంలో సుమారుగా 16.91 లక్షల క్రియాశీల కంపెనీలు ఉన్నాయి. బి, సేవా రంగానికి సంబంధించి అత్యధిక సంఖ్యలో క్రియాశీల కంపెనీలు ఉన్నాయి. సి, సేవా రంగంలోని క్రియాశీల కంపెనీలలో వ్యాపార సేవలకు సంబంధించి అత్యధిక సంఖ్యలో క్రియాశీల కంపెనీలు ఉన్నాయి. డి, 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 1.85 లక్షల నూతన కంపెనీలు నమోదయ్యాయి. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్ చూడడం వల్ల మనం ఎకానమీలో ఏ ఏరియా నుంచి బాగా చదవాలి అనే ఒక అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఎక్కువ మంది చూస్తే ఎక్కువ వీడియోస్ చేస్తాను. గ్రూప్ 1 పేపర్స్ కూడా చేస్తాను.